రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల రైతుల ఖాతాలలో తక్షణమే నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు రైతులు. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైతులు మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఏ సీజన్లో అయితే పంటలు వేసి రైతులు నష్టపోతారో అదే సీజన్లో కరువు ప్రాంతాలుగా గుర్తించి ఆ రైతుల ఖాతాలలో తక్షణమే నష్టపరిహారం అందజేస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కరువు మండలంగా ప్రకటించి 3 నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయలేదని వారు మండిపడ్డారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, ఎన్నికల ముందు అధికార వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్లో అయితే ఖరీఫ్ రబీ సీజన్లు, ఖరీఫ్ 6 నెలలు, తర్వాత రబీ 6 నెలలు ఉంటుంది. మరి ఈ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ 30కి ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. అదేవిధంగా డిసెంబర్కి వచ్చేసి రబీ సీజన్ ముగుస్తుంది. ఆ రోజు ఎన్నికలు హామీ ఇచ్చావు, ఎక్కడైతే మరి వర్షాలు లేక కానీ వరదల వల్ల కానీ నష్టపోతే అప్పుడే నేను నష్టపరిహారం ఇస్తాను, అదేవిధంగా పంటల బీమా, ఉచిత పంటల బీమా కానీ అమలు చేస్తానని చెప్పేసి మీరు ఆ రోజు ప్రకటన జరిగింది. కానీ దాదాపు 3 నెలలైనా కూడా మరి ప్రకటించిన కరువు మండలాలు కానీ, వరదలు వచ్చిన ప్రాంతాలు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక పైసా కూడా రైతుల్లో జమ చేయలేదు. మరి ఇప్పటికైనా మీరు ప్రకటించినటువంటి కరువు మండలాల్లో మీరు ఏ పేర్లైతే జాబితా ఇచ్చారో ఆ ప్రకారం మీరు ఆ రోజు పంట నష్టపరిహారం హెక్టార్కి మరి 17,500 చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకంగా రైతులందరికీ నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి రైతుని వెంటనే, ఆదుకోవాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి. కరువు మండలాల్లో రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. రైతులను ఆదుకోలేకపోవడం అంటే సిగ్గు